విద్యారంగానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. నేటికి చాలా చోట్ల మొండిగోడల మధ్య చదువులు సాగుతున్నాయి. గదులు చాలక పాఠశాల ప్రాంగణంలోని సైకిల్ స్టాండ్లు, కూలిపోయే భవనాల్లో పాఠాలు వినాల్సిన దుస్థితి. 40 మంది ఉండాల్సిన తరగతి గదుల్లో 80 నుంచి 100 మందిని కూర్చోబెడుతున్నారు. విజయనగరం జిల్లాలో పాఠశాలల్లో నెలకొన్న దయనీయ స్థితిపై కథనం. వెనకబాటుతనం ఉన్న విజయనగరం జిల్లాలో 90% మంది చిన్న సన్నకారు రైతులు కూలీలే. తమ పిల్లలను మంచి చదువులు చదివించాలని తాపత్రయపడుతున్నా ఆర్థిక స్తోమత సరిపడక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని జామి, కొమరాం, డెంకాడ ఉన్నత పాఠశాలలు పరిశీలిస్తే విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. గదులు లేక మొండిగోడల పక్కనే చెట్ల కిందే చదువుకుంటున్నారు. చాలని ఇరుకు గదులతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దూరంగా ఉన్న బోర్డు కనిపించక కొంతమంది ఇబ్బంది పడుతుంటే బోర్డు నుంచి చాక్పీస్ పౌడర్ పడి మరికొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన సదుపాయాలు మాత్రం ఎక్కడా పూర్తిస్థాయిలో లేవు. జిల్లాలో 250కి పైగా ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఏదో ఒక సమస్య కనిపిస్తుంది. తరగతి గదుల పైభాగం దెబ్బతిని పెచ్చులు ఊడిపోతున్నాయి. కిటికీలు లేక ఎండ, వాన తరగతి గదుల్లో నేరుగా పడుతున్నాయి. మంచినీటి సౌకర్యం కనిపించటం లేదు. మా స్కూల్లో గదులు లేక చెట్ల కింద కూర్చున్నాం. వర్షం వస్తే ఇబ్బంది పడతాం. పురుగులు పైనుంచి ఆకులు అవన్నీ పడతాయి. బడిలో గదులను కట్టండి. కింద పురుగుల నుంచి పైనుంచి ఆకులు పడుతున్నాం వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది. సరిగా చదవలేకపోతున్నాం. బోర్డుకి స్టూడెంట్స్ లెసన్ చెప్పేటప్పుడు తల మీదకెత్తి ఎక్కువసేపు చెప్పడం వల్ల చూడాల్సి వస్తుంది. అందువల్ల రూమ్స్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బోర్డుకి మాకు ఉండే డిస్టెన్స్ 32 సెంటీమీటర్స్ ఉండాలి. అందువల్ల అక్కడ నుండి మేము చూసేటప్పటికి మాకు కాన్సన్ట్రేటెడ్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎక్కువ దూరం లేకపోవటం వల్ల మనకి తలనొప్పి గట్టా వస్తుంది. పుస్తకాల్లో చూసుకుంటే బోర్డుకి విద్యార్థుల మధ్య ఉన్న దూరం 32 సెంటీమీటర్ల నుంచి 35 సెంటీమీటర్లు ఉండాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల బోర్డుకి దగ్గరగా ఉన్నారు. దానివల్ల మాకు వెన్నుపూస, కళ్ళు నొప్పులు గట్రా వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్స్ ఏదైనా ఎక్కువ రూమ్స్ శాంక్షన్ చేస్తే కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి రూమ్స్ లేక మేము బయట కూర్చోబెట్టి కొద్ది చదవచ్చు. ఎందుకంటే రూమ్స్ పరిస్థితి లోపల కూర్చొని వర్షం పడేటప్పుడు రేకులు పడిపోతున్న భయంతో మేము అలా చేయడం జరుగుతుంది. బయట కూర్చోబెట్టి చదివిస్తాను. వర్షం పడితే మరి లోపల తీసుకుని వెళ్ళిపోతున్నాం సార్. టీచర్స్ విషయంలో కూడా మాకు కొద్దిగా ఎక్సెస్ టీచర్స్ తెలుగు ఒకలే ఉన్నారండి, హిందీ కూడా ఒకలే ఉన్నారండి. ఆ రెండింటికి మళ్ళీ ఎక్స్ట్రా ఇద్దరు సబ్జెక్టుకి ఇద్దరు వేసినట్లయితే ఉంటుంది. అలాగే సోషల్ కూడా ఇద్దరే ఉన్నారు. 3వ టీచర్ అయితే బాగానే ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా అయ్యేటట్టు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. చిన్న స్కూల్లోనూ 100-150 మంది పిల్లలు ఉన్న దగ్గర 14-15 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 650 మంది పిల్లలు ఉన్న 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా కష్టతరంతో కూడుకుని మాకు ఉపాధ్యాయులు చాలా కొద్ద ఉన్నారు. తరగతి గదిలో 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యా ప్రమాణాలు చెప్తున్నాయి. విజయనగరం జిల్లాలో మాత్రం 60 మందికి పైగా ఉంటున్నారు. గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత ఉంది.